అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకతకు స్వాగతం. నేడు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా మాట్లాడే ద్వితీయ భాష హిందీ. ఈ హిందీ భాష ప్రధానంగా భారతదేశంలో మాట్లాడతారు. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న నాగరికతలు, విభిన్న భాషలు కలిగిన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఏకైక దేశం. భారతదేశంలో దాదాపు సగం జనాభా హిందీ మాతృభాషగా ఉంది. సుమారుగా 60 కోట్ల జనాభా లేదా 46% జనాభా హిందీ మాతృభాషగా ఉంది. భారతదేశంలో హిందీ భాష ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాసతో కూడి ఉంటుంది. ఉదాహరణకు బిహరిందీలో కొంత భోజపురి మిళితమై ఉంటుంది. అలహాబాద్ హిందీ స్వచ్ఛంగా ఉంటుంది. ఢిల్లీ హిందీలో కొంత పార్సీ మరికొంత ఉర్దూ మిళితమై ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మాతృభాష దాదాపు హిందీతో సమానంగా ఉంటుంది. హిందీ భాష సంస్కృతం నుంచి ఆవిర్భవించింది అని చెప్పుకోవచ్చు. దీని యొక్క లిపి దేవనాగరి లిపి లాగా ఉంటుంది. హిందీ భాష కూడా తెలుగు భాష లాగానే వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు మొదలైనవి ఉంటాయి. హిందీ భాష సంస్కృతం నుంచి ఆవిర్భవించింది అని చెప్పుకోవచ్చు. దీని యొక్క లిపి దేవనాగరి లిపి లాగా ఉంటుంది. హిందీ భాష కూడా తెలుగు భాష లాగానే వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు మొదలైనవి ఉంటాయి. హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా అనుసంధానమైన భాషగా లేదా లింక్ లాంగ్వేజ్గా ఉంటుంది. హిందీ భాష వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సగం దేశాలు తిరిగి రావచ్చు సుమా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలలో ఉర్దూ, అరబ్బీ, పారసీ లాంటి భాషలు హిందీతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా మన పక్క దేశమైన నేపాల్ మాతృభాష అయిన నేపాలీ కూడా 80% హిందీ భాషలాగే ఉంటుంది. భారతదేశంలో దాదాపు సగము పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలే ఉన్నాయి. కాబట్టి దీనిని అధికార భాషగా గుర్తించారు. ఈ హిందీ భాష మన స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ హిందీలో ప్రసంగిస్తూ జాతిని జాగృతం చేశారు. భారతదేశంలో దాదాపు సగము పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలే ఉన్నాయి. కాబట్టి దీనిని అధికార భాషగా గుర్తించారు. ఈ హిందీ భాష మన స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ హిందీలో ప్రసంగిస్తూ జాతిని జాగృతం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకులు ప్రసంగాలు హిందీలోనే ఉండేవి. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం అనే నినాదంతో ముందుకెళ్తాంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకులు ప్రసంగాలు హిందీలోనే ఉండేవి. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం అనే నినాదంతో ముందుకెళ్తాంది. కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా దినోత్సవం 2006వ సంవత్సరం నుంచి జనవరి 10వ తారీఖున జరపడం అనేది ఆనవాయితీగా మారింది. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న మన భారతీయులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరికీ హిందీ భాష సులభంగా మాట్లాడడానికి, అదేవిధంగా రాయటానికి వీలుగా సిలబస్ మార్చినట్లయితే బాగుంటుంది. ఆంగ్ల భాష లాగానే స్ట్రక్చర్స్ ఉపయోగించి మాట్లాడే విధంగా రూపొందించినట్లయితే హిందీ కూడా అదే విధంగా సామాన్య మానవులు త్వరగా మాట్లాడడానికి వీలవుతుంది. ప్రముఖ భారతీయ ఇంగ్లీష్ రైటర్ ఆర్కే నారాయణ్ గారు చెప్పినట్లు ఇంగ్లాండ్లో మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడే ఇంగ్లీష్ మిగతా దేశస్తులకు పెద్దగా అర్థం కాదు. అమెరికాలో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పొడిగా తేలికగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అమెరికాలో మాట్లాడే ఇంగ్లీష్ను ఆర్కే నారాయణ్ గారు టోస్టెడ్ ఇంగ్లీష్ అని సరదాగా అంటూ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పుస్తకంలో ఒక పాఠంగా చేర్చారు. ఆర్కే నారాయణ్ గారు చెప్పినట్లుగానే హిందీని కూడా అవసరాలకు అనుగుణంగా తేలికగా టోస్టెడ్ హిందీని తయారు చేసినట్లయితే మన దక్షిణ భారతీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో హిందీని మూడో భాషగా ఉంచి దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించి పాస్ పర్సెంటేజ్ 20% తగ్గించడం వలన హిందీ యొక్క ప్రభావం తగ్గిపోయింది. ఈ విధంగా కాకుండా హిందీని కూడా పాస్ మార్కులు 30%కి మించి ఇంగ్లీష్ లాగానే నేర్పినట్లయితే తేలికగా అందరూ చదవడం, మాట్లాడడం, రాయగలగటం చేస్తారని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మన హిందీ భాష వ్యాప్తి చెందాలని భారతీయులుగా మనం అందరం కోరుకుందాం. హిందీ దివస్ గురించి మనకు వ్యాసం పంపించిన వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ్ గారు, గౌరవ అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా.